ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనకు ఏ కాలంన కేర్ అండ్ కన్సర్న్ దేవుని మాట అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ ఉదయకాలపు శుభములు మరియు దైవాశీస్సులు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ దినపు ధ్యానవాక్యముగా లూకాసు వార్త 19వ అధ్యాయము 6వ వచనము. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసురాజా, నీకు వందనాలు. చదవబడిన వాక్య భాగమును బట్టి నీకు వందనాలైనా. నిన్న వాక్యము సైతాన్ని ఎత్తిపోకుండా ఎక్కటి ఫలింపచేయండి. మంచి నీళ్ళలో పడ్డ విత్తనము నూరంతలు ఫలించినట్లు మా అందరి జీవితాల్లో ఫలించేట్లు పొందవచ్చండి. ప్రభువా, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి. శుద్ధాత్మదేవ, నాతో మా అందరితో మాట్లాడండి. యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాక్య భాగంలో మీరు వింటున్నటువంటిది మనం చదువుకున్న సందర్భము అందరికీ సుపరిచితమైనటువంటి సందర్భము. జక్కయ్య ఒట్టివాడు మరియు సుంకరి అయినటువంటి జక్కయ్యను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట. ప్రియులారా, మనకు సాధారణంగా తెలిసినటువంటి విషయము, జక్కయ్య ఒక సుంకరి, అధిక పన్నులు వసూలు చేసి జనాలను పీడించుకొని తినేటటువంటి వాడు. ఈ కథ మనకు అందరికి తెలిసిందే. యేసు ప్రభు ఆ యెరికో పట్టణంలోనికి వచ్చాడు. జక్కయ్య కూడా యేసు ప్రభుని చూడాలనుకుంటాడు. ఒట్టివాడు కనుక కనబడ్డాన్ని చెట్టు ఎక్కాడన్న విషయం మనకు తెలుసు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయము, ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నది. అయితే అతడు త్వరగా దిగి, ఇది మనం గమనించుకోవాల్సినటువంటి మాట. ప్రియులారా, ఎందుకు దాదాపుగా జక్కయ్య పిల్లోడు కాదు చెట్టు ఎక్కడానికి. మధ్య వయస్కుడు అయి ఉండొచ్చు, ముసలాడు అయి ఉండొచ్చు. కానీ చెట్టెక్కాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, జక్కయ్య ఒక సుంకరి, ఒక అధికారి. కానీ యేసును చూడాలనేటటువంటి అతని కోరిక పరిపరి విధాలుగా ఆలోచించి, ఒక అధికారి, ఒక ప్రత్యేకమైన వ్యక్తి వస్తే మొదటి స్థానము ఆయన పక్కకి ఎవరు ఉంటారు అంటే, మనం సాధారణంగా చూస్తే ఇక్కడ ఉండే అధికారి, లోకల్లో ఉండే అధికారి ఉంటాడు, బయట నుంచి ఒక ప్రఖ్యాతమైన వ్యక్తి వచ్చినప్పుడు. కానీ జక్కయ్యకి అది అనిపించలేదు. ఏమని? నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కదా, ఒక అధికారిని కదా, వీళ్ళందరినీ పక్కకు నెట్టేసి నేను పోయి కలవచ్చు అనుకోలేదు. ఆయనలో ఒక ఆతురత ఏమున్నది అంటే, ఎలాగైనా నేను ఈరోజు యేసును చూడాలి. ఆ ఆతృతే ఆ వయసులో కూడా జక్కయ్యను చెట్టెక్కేలాగా చేసింది. ప్రియులారా, యేసు యెరికో వీధులన్నీ సంచరించుకుంటూ వచ్చి ఆ చెట్టు కిందకి వచ్చి ఆగి ఇలా పైకి చూసి, జక్కయ్య త్వరగా దిగుమో, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పాడు. అయితే ఎంత త్వరగా ఎక్కాడో అంతకు త్వరగా దిగాడు. ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి, దేవుడు మనకు నేర్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, యేసును చూడాలనేటటువంటి ఆశ, దేవుణ్ణి చూడాలనేటటువంటి ఆశ తన వయసును, తన స్థాయిని మరచిపోయేలాగా చేసింది.
అంత మంచి కోరిక, అంత గొప్ప కోరిక, గొప్ప విధంగా జక్కయ్య కలిగి ఉన్నాడు. ప్రియులారా, అంత ఆశ ఉంది కనుకనే తన స్థాయిని మర్చిపోయాడు. మనము కూడా దావీదు భక్తుని చూస్తాం. మందసము యెరూషలేము వీధుల్లోకి తీసుకొస్తున్నప్పుడు, యెరూషలేము పురవీధుల్లో ఆ మందసము ముందు దావీదు నాట్యము చేశాడని, తన నాట్యమును చూసి జనులందరూ నవ్వారు. ఎందుకు నవ్వారంటే తన వస్త్రము పక్కకు పోతున్నా కూడా పట్టించుకోనేంత అతి ఉత్సాహముతో తన స్థాయిని మర్చిపోయి దేవుని ముందు నాట్యమాడను అని అంటారు. పిల్లారా, దేవుని కొరకైనటువంటి ఆశను నీవు కలిగి ఉంటే నీకు నీ స్థాయి గుర్తురాదు. మన స్థాయినో, మన అంతస్తునో, మన పరిస్థితినో, మన చుట్టూన్న సమాజాన్నో చూచి నువ్వు వెనకడుగు వేసే స్థాయిలో ఉన్నావంటే దేవుని కొరకైనటువంటి ఆతృత నీలో లేదు. దేవుని కొరకైనటువంటి ఆశ కూడా నీలో లేదని అర్థం. వీళ్ళారా, యేసు ఎప్పుడైతే జక్కయ్యను కలవాలనుకున్నాడో, చూశాడో, ముందే తెలిసి యేసు ప్రభుకు జక్కయ్యతో తన ఇంటికి నేను ఈరోజు వెళ్ళాను, ఎందుకంటే దేవుడు సర్వాంతర్యామి. ఆ జక్కయ్య చెట్టు ఎక్కగానే, చెట్టు కిందికి రాగానే పిలిచాడు. అందుకే జక్కయ్యలో యేసును చేర్చుకోగానే ఒక గొప్ప మార్పు వచ్చింది. ఏంటట, అంతకుముందు అన్యాయస్తుడు, మూర్ఖుడైనటువంటి జక్కయ్య సడన్గా మారిపోయాడు. ఏం చేశాడు? ఒక మాట అతనిలో వచ్చింది, నేను అన్యాయం చేశాను అనేటువంటి మాట వచ్చింది. ప్రియులారా, ఈరోజు ఎంతమంది యేసు ప్రభువును వారి ఇంటిలో చేర్చుకొని ఉన్నాడు. అందరంటారు, నా ఇంటిలో యేసయ్య ఉన్నాడు, నా లోపల యేసయ్య ఉన్నాడు. కానీ ఇంకా ప్రభు అడుగుతున్నాడు, హృదయం అనే తలుపు వద్ద నిలబడి నేను తట్టుచున్నాను. నా ప్రియురాల శూలమితి మంచుకు నా తల వెంట్రుకలు తడయిచున్నవి, లెమ్ము ద్వారము తీయము అని ఎందుకు అడగవలసి వస్తుంది? ఒక అన్యుడు తన ఇంట్లో యేసు లేడనడం వేరు, కానీ నా ప్రియురాలా అని పిలిచాడు ప్రభు అంటే అదొక అన్యుణ్ణి కాదు. ఎన్నుకోబడ్డటువంటి నిన్ను నన్ను పిలుస్తున్నాడు దేవుడు. నీ కొరకు, నా కొరకు మన గుమ్మం ముందు మంచుకు తడుస్తూ ఎదురు చూస్తున్నాడు. నేను రీసెంట్గా ఒక 2 రోజుల క్రితం అదే పాట రాయడం జరిగింది. దేవుడు నాకు ఇచ్చినటువంటి పాట. ఈ సందర్భం లోపల ఉన్నావని అనుకుంటున్నావు కదా, నువ్వు లోపలే ఉన్నావని నేను అనుకుంటున్నాను, మరలా ఎందుకు నువ్వు తలుపు దగ్గర నిలబడి తడుతున్నావు? ఇది ఈరోజు విశ్వాసం. అది పాడలేకపోతున్నాను, ఎందుకంటే దాన్ని ఫేర్ చేయలేదు. నాకు కొంచెం హ్యాండ్ ఇబ్బంది ఉంది, రాయడానికి సరిగ్గా రావట్లేదు కనుక నేను రాయలేదు. అమ్మగారికి లివ్ అంటే టైం ఉన్నప్పుడు దాన్ని రాసి ఫేర్ చేసిన తర్వాత మళ్ళీ సందర్భం వస్తే పాడతాను. అందులో అదే ఉంటుంది. ఏముంటుందంటే మొదటి చరణంలో, నువ్వు నా హృదయంలోకి రమ్మన్నాను, వచ్చినావు, నా హృదయంలో ఉన్నావు కదా, మళ్ళీ హృదయం బయటికి వెళ్ళి ఎందుకు తడుతున్నావు అంటే, విశ్వాసికి దేవుడు హృదయం లోపల ఉన్నాడా, హృదయంలో నుంచి వెళ్ళిపోయాడా అనేది కూడా క్లారిటీ లేదు. జక్కయ్యకు ఒక క్లారిటీ ఉంది. ఏంటంటే, నేను యేసును చూడాలి, యేసును చూడాలని అనుకున్నాను, కానీ యేసయ్య తనకున్న ఆశను చూసి తన ఇంటికి వచ్చాడు. ఈరోజు మనము ఏం కలిగి ఉన్నాం? నిజంగా యేసును చూడాలనే ఆశ నీలో ఎంత బలంగా ఉంది? ఎంత బలంగా నీవు యేసును చూడాలని కోరుకుంటున్నావు? ప్రియులారా, నీవు ఎంత భక్తి చేసినా, ఏమి చేసినా
యేసయ్య మీద, యేసయ్యతో మాట్లాడాలి, యేసయ్యను చూడాలి, ప్రార్థన చేయాలి, యేసుతో కలిసి బ్రతకాలని బలమైన కోరిక నీలో లేనప్పుడు నువ్వు చెట్టు ఎక్కినా గుట్టెక్కినా వేస్ట్. సాతాను కలిగిస్తున్నటువంటి ఒక అతిపెద్ద భ్రమ ఏమిటంటే, యేసు మనలో ఉన్నాడు, మన ఇంటిలో ఉన్నాడు. అందుకే నేను రాసిన పాటలో ఒక దాంట్లో రాసాను, పద్మాసునందు పరవాసి అనే పాటలో రాశాను. మనకు తెలియకుండానే అది మనల్ని లోకంలోని క్రియలు మనకు నేర్పించి మన ద్వారా చేపిస్తూ మనల్ని మోసగిస్తుంది. మనకు తెలియదు ఇవన్నీ చేస్తామని. ఎప్పుడు తెలుస్తుందంటే పూర్తిగా పడిపోయి దేవునికి విరోధిగా మారి మనకు శ్రమలు వచ్చిన తర్వాత మాత్రమే అయ్యో ఇలాగైందని తెలిసే స్థాయికి మనల్ని తీసుకొస్తాం. కనుక నీకు బలమైన కోరిక కనుక దేవుడి కొరకు బ్రతకాలని లేకపోతే ఒక విశ్వాసిగా మనం వెళ్తాం. ఫైనల్గా చివరిగా ఒక మాట చెప్తాను. ఎప్పుడు పక్క మతస్థుల మీద, పక్కవారి మీద వాడు ఎడవడం కంటే మనల్ని మనం ప్రేమించుకుందాం. మనము నీతిగా బ్రతికినప్పుడు, సరిగా బ్రతికినప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు. ఎందుకంటే ప్రియులారా, దేవుని కొరకైనటువంటి ఆశ, దేవుని కొరకు దీవించబడాలనేటటువంటి కోరిక అది సాధారణమైనది.